నమస్తే ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై సుప్రీం విచారణ. అఫిడవిట్ దాఖలుకు జూలై 24 గడువు. జగన్ వింత ప్రవర్తన కలిగిన వ్యక్తి. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కళా వెంకట్రావు వ్యాఖ్య. క్షయ వ్యాధి నివారణకు పటిష్ట చర్యలు. వరల్డ్ టీబీ డే అవగాహన సదస్సులో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. మహిళల రక్షణకు చట్ట సవరణలు అవసరం. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. రైల్వే జోన్తోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యం. ఆత్మ గౌరవ యాత్ర గోడపత్రిక ఆవిష్కరణలో అమర్నాథ్. వార్తల వివరాలు చూద్దాం. తెలుగు రాష్ట్రాల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకున్న చర్యలపై 2 రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రశ్నించింది. వసతులు, మరుగుదొడ్ల ఏర్పాటు, నీటి సరఫరాపై జూలై 24లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలోని 8700 ఉపాధ్యాయ ఖాళీలను 3 నెలల్లోగా భర్తీ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతిపక్ష నేత జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఓ వింత ప్రవర్తన కలిగిన వ్యక్తిగా కళా అభివర్ణించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కళా మాట్లాడారు. జగన్ దుందుడుకు చర్య వల్లే తండ్రి వైఎస్కు నీడలా ఉన్న కేవీపీ ఇప్పుడు జగన్ కు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా జగన్ తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. క్షయ వ్యాధి నివారణకు ఈ సంవత్సరం సమిష్టిగా క్షయ వ్యాధిని అంతం చేద్దాం, ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు అనే నినాదంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ టీబీ డేను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అవగాహన సదస్సును జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, క్షయ నివారణ శాఖలు నిర్వహించాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో టీబీ వ్యాధిగ్రస్తులకు తగిన వైద్యం అందిస్తున్నామన్నారు. వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. త్వరగా డయాగ్నోసిస్ చేస్తే వ్యాధి నిర్మూలన సాధ్యపడుతుందని చెప్పారు. జిల్లాలోని 68 డయాగ్నోస్టిక్ సెంటర్ల ద్వారా వారికి తగిన చికిత్స అందించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రోగులపై ప్రత్యేక దృష్టి సారించి వారికి ఉచిత వైద్యం, మందులతో పాటు పౌష్టికాహారం కోసం నెలకు 200 రూపాయలను అందిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్ నుంచి జడ్పీ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవానీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి సరోజిని, జిల్లా క్షయ నివారణాధికారిణి వసుంధర, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ టీవీ డే సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం టీబీ ఏ కారణాల వల్ల వస్తాయి, లక్షణాలు ఏమున్నాయి, పరిష్కారం చేయడానికి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, అవగాహన కార్యక్రమం చేసే ఉద్దేశంతో కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో కూడా ఇంకా దాదాపుగా 2700 పైన టీబీతో గురైన పేషెంట్లు ఉన్నారు. వాళ్ళకి కూడా సరైన ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము. మన జిల్లాలో ఈ డయాగ్నోసిస్ ఏదైనా డిజీజ్ ఉంటే ముందు డయాగ్నోసిస్ చాలా అవసరం ఉంది. డయాగ్నోసిస్ చేయడానికి 64 డయాగ్నోస్టిక్ సెంటర్, మైక్రోస్కోపిక్ సెంటర్ మన జిల్లాలో కూడా పనిచేస్తున్నాయి. ఎవరైనా 2 వారాల పైన దగ్గుతో గురై ఉంటే దగ్గరలో ఉన్న పిఎస్సిలో వెళ్ళి వాళ్ళు డయాగ్నోసిస్ చేయించుకుంటే ఇమీడియట్గా వాళ్ళకు ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. ఆలస్యంతో ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా మనకు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు డాట్స్ ట్రీట్మెంట్ ద్వారా ఫ్రీగా అన్ని మందులు ఇక్కడ గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంది. కాబట్టి ఇందులో సరైన టైంలో ఒక పద్ధతిలో మందులను వాడుకుంటే ఇది కూడా తప్పనిసరిగా పరిష్కారం అవుతుంది. ఇది కూడా ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాం. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఇప్పటికీ మహిళలపై దాడులు, అత్యాచారాలు, బాల్య వివాహాలు, వివక్ష కొనసాగుతుండటం విచారకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి వాపోయారు. ఆంధ్ర యూనివర్సిటీ హిందీ అకాడమీలో ఏర్పాటు చేసిన ఉమెన్ రిలేటెడ్ లాస్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళల రక్షణకు చట్టాల్లో సవరణలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిర్భయ చట్టం సక్రమంగా అమలు జరుగుతోందా అన్నది ప్రశ్నార్థకమేనన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సృజన, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, పలువురు ప్రొఫెసర్లు, మహిళా నేతలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం మీద
మహిళలు ఉన్నటువంటి పరిస్థితి తీసుకుంటే కనుక సగర్వంగా చెప్పుకోవడానికి, లేకపోతే చట్టసభల్లో ఉన్నారు అని చూపించడానికి, ఆ పదవులు చేశారు ఈ పదవులు చేశారని మాట్లాడుకోవడానికి మాకంతా కూడా పరిమితం అయిపోయాం. ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసిన మహిళ చేసిన, రాష్ట్రపతిగా మహిళ ఉన్న, అంతరిక్షయానంలో ప్రయాణం చేసిన, గవర్నర్లుగా ముఖ్యమంత్రులుగా వాళ్ళు ఎంత విజయవంతంగా పరిపాలన సాగించిన, ఐఏఎస్లు ఐపీఎస్లుగా కూడా రాణించిన, ఏ రోజు క్రీడల్లోనూ అనేక రంగాల్లోనూ, సినీ రంగంలో, క్రీడా రంగంలో, సంగీతంలో అన్నిటా కూడా అనేక రంగాల్లో రాణించినప్పటికీ కూడా మహిళల పట్ల ఇంకా అక్కడక్కడ దాడులు జరగడం, రేపులు జరగడం, అట్లాగే బాల్య వివాహాలు జరగడం, ఆడపిల్ల పుట్టిందంటే కుంగిపోవడం, మగపిల్లాడు పుట్టాడంటే పొంగిపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఆవేదన కలుగుతూ ఉంది. అందరం కూడా మరి మహిళా కమిషన్ నిర్వర్తిస్తున్నప్పటికీ, అలాగే కేంద్రంలో కూడా మరి కేంద్ర మహిళా కమిషన్ ఉన్నప్పటికీ కూడా మేము చట్టాలను ఏ విధంగా సవరించుకోవాలి, ఈ మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడులకు ఏ విధంగా, ఎందుకంటే ఒక పక్క నిర్భయ చట్టం వచ్చింది కానీ ఇంకా భయమే లేదు. అంటే నిర్భయ చట్టం కూడా సరిగా అమలు జరుగుతుందా లేదా, అది జరగనీయకుండా ఆ చట్టాన్ని ఉపయోగించకుండా అడ్డుపడుతున్నారా? రికమెండేషన్స్ ఇక్కడ కూడా మరి అక్కడక్కడ కొంతమంది రాజకీయ నాయకులు, అక్కడక్కడ కొంతమంది వాళ్ళ పిల్లల్ని బయటకు రానివ్వకుండా, ఈ చట్టాలను అమలుపరచకుండా ఆటంకపరుస్తున్నారా? లీగల్గా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి, మనకున్నటువంటి హక్కులు ఏమిటి అనే దానికోసం ఇక అవగాహన సదస్సు ఇది, లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుతోనే ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఉద్ఘాటించారు. రైల్వే జోన్ సాధన కోసం ఈ నెల 30 నుంచి ఆత్మ గౌరవ యాత్ర పేరిట అనకాపల్లి నుంచి భీమిలి వరకు 200 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రూపొందించిన గోడపత్రికను నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర పీఠాలను కదిలించే విధంగా రైల్వే జోన్ కోసం పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న రైల్వే జోన్ అంశాన్ని 3 ఏళ్ల టీడీపీ పాలనలో ముఖ్యమంత్రి నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం రైల్వే జోన్ అజెండాతోనే ఓట్లను దండుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మళ్ల విజయప్రసాద్, తైనాలి విజయకుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, కర్రి సీతారాం, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 4-5 దశాబ్దాలుగా పూర్వం 4వ లోక్సభలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు పెద్దలు బాటం శ్రీరామ్మూర్తి గారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్ లో ప్రస్తావన చేసినటువంటి సందర్భం నాటి నుంచి పెద్దలు తెన్నేటి విశ్వనాథం గారు పూర్వం మొట్టమొదటిసారిగా మాట్లాడడం, అప్పటి నుంచి 4.5 దశాబ్దాలు అయినప్పటికీ ఈ ప్రాంత ప్రజల తాలూకా డిమాండ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పునర్విభజన చట్టంలో ఈ ప్రాంత ప్రజలకి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు కింద రావడం, చట్టం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ నేటికి కూడా దాని మీద ప్రకటన చేయడానికి, జోన్ ఏర్పాటు చేయడానికి ఇంకా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తూ ఉన్నాయి. నిన్నటికి నిన్న జరిగినటువంటి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా, ఆ పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా మళ్ళీ ఆ అంశాన్ని ఓట్ల కోసం వాడుకున్నటువంటి సందర్భాలు చూసాం. ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పార్టీలు కాబట్టి మరొకసారి అవకాశం ఇస్తే ఈ ప్రాంత ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పి నమ్మి మళ్ళీ ఒకసారి వారికి ఓట్లేసినటువంటి సందర్భాలు నేను చూసాం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి, మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందన్నటువంటి మాటని ఎవరు కాదనడానికి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రి గారు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా కనీసం ఈ ప్రాంతానికి న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేయకపోవడం బాధాకరమైనటువంటి విషయం. విశాఖపట్నం ప్రభుత్వాలకు ఉపయోగపడింది తప్ప ప్రభుత్వాలు ఎప్పుడు కూడా విశాఖపట్నానికి ఉపయోగపడలేదు అన్నటువంటి అంశాన్ని కూడా క్లియర్ కట్ గా ఈరోజు అర్థమవుతా ఉంది. దాదాపు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. దాన్ని ఆత్మగౌరవ యాత్రగా పేరు పెట్టినటువంటి సందర్భాలు కూడా గతంలో మీకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే దానికి సంబంధించినటువంటి గోడ పత్రికను కూడా ఈ సందర్భంగా విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం. 10 Mbps 549 రూపాయలకే, 15 Mbps 799 రూపాయలకే, 30 Mbps 999 రూపాయలకే, 50 Mbps 1499 రూపాయలకే. 6 నెలలు ముందుగా చెల్లించండి. వైఫై రూటర్ లేదా 1 నెల ఉచితంగా పొందండి.
12 నెలలు ముందుగా చెల్లించండి. 2 నెలలు ఉచితం లేదా వైఫై రూటర్ ఉచితంగా పొందండి మరియు ప్రతి నెల 25 GB అదనంగా పొందండి. మరిన్ని వివరములకు కాల్ చేయండి. @FiberNet. ఫోన్ 0891-428-4000. తిరిగి వార్తల వివరాల్లోకి. సహజ వనరుల వినియోగంతోనే భావితరాలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు అన్నారు. ఏయూ జియాలజీ విభాగం ఆధ్వర్యాన సవాళ్లు, అవకాశాలు, సుస్థిరత, అభివృద్ధి అనే అంశాలపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో అపారమైన ఖనిజ సంపదలు ఉన్నాయని వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు మరిన్ని పరిశోధనలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ తరహా పరిశోధనలకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎం రాజు విక్రమసింహపుర, యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వీరయ్య, ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డిఈ బాబు, జియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Immediate energy resources. Through thermal power plants, we are generating power using the fossil fuels, and also several types of minerals are explored for various industrial applications. But there are some rare commodities, rare minerals, which are used in nuclear power plants and nuclear reactors. We have very few reserves of uranium, but still we are making use of those uranium, but mostly we depend on other countries for uranium supply. And our nuclear scientists also develop technology through fast breeder reactors to convert thorium to uranium. Thus, whenever we have sufficient supply of the metal reserves, we are making use of them, or we are converting the available resources to the useful resources. That's how the scientists of this country are making use of the available resources, the needs of the industries and also the public. Hopefully, this two-day seminar will focus on how to explore various minerals and fossil fuels and how to tap them without disturbing the environment. Because nowadays, whenever there is a mining, it is pollution intensive, and these anthropogenic activities are polluting the environment. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగంపై అత్యంత దుర్మార్గమైన పద్ధతులు అవలంబిస్తున్నాయని ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ మండిపడింది. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో వివిధ ట్రాన్స్పోర్ట్, మోటార్, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు, సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జాతీయ నాయకులు ఆర్ లక్ష్మయ్య మాట్లాడారు. కేవలం రవాణా రంగంపైనే కేంద్రం భారాలు వేయడం లేదని, త్వరలో ఈ పెనుభారం అన్ని వర్గాల ప్రజలపై పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలను ప్రోత్సహించేందుకే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రుసుమును భారీగా పెంచారని ధ్వజమెత్తారు. ఊబర్ వంటి ప్రైవేట్ ట్రావెల్స్ వినియోగదారులను దోపిడీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆటో కార్మిక వ్యతిరేక విధానాలను ముక్త కంఠంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విశాఖ వేదికగా జూన్ 4 నుంచి 3 రోజుల పాటు జరిగే 10వ జాతీయ మహాసభలకు కార్మిక లోకం పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో వివిధ ఆటో కార్మిక సంఘాల నాయకులు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు సిహెచ్ నరసింహరావు, సాంబశివరావు, సత్యనారాయణ, ఆర్కేఎస్వి కుమార్, ఎం జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు. అది కాకుండా భారతదేశంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళ వాటా 10% లోపే ఉంది. వాళ్ళు ఒత్తిడి చేస్తా ఉన్నారు, మా వ్యాపారం పెరగాలి, మా లాభాలు పెరగాలని చెప్పి. అందుకని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను బాగు చేయడం కోసం, వాళ్ళ లాభాల కోసం మాత్రమే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ని IRDA ద్వారా కేంద్ర ప్రభుత్వం తొలిదారులు ప్రతి సంవత్సరం పెంచుతున్నారు. ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది భరించలేనటువంటి విధంగా తడిసినప్పుడు మేము ఆపరేట్ చేయలేమని చెప్తున్నది కూడా దివాళా తీస్తున్నటువంటి స్థితి ఉన్నది. చిన్న చిన్న వాహన యజమానులందరినీ మార్గం నుంచి తప్పించడం కోసం చట్టం చేయడం, చట్టాన్ని అమలు జరగాలని చెప్పినానంటే ఇక రకరకాలైనటువంటి భారాలు వేయడం ద్వారా వాళ్ళకే వాళ్ళు వదిలిపెట్టిపోయేటటువంటి దానికి అవసరమైనటువంటి చర్యలన్నింటినీ అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నారు. దేశంలో ఇదేదో రవాణా రంగానికి సంబంధించింది అని చెప్పాలని అనుకుంటే కాదు, దీని ప్రమాదం అతి త్వరలోనే మొత్తం భారతదేశ ప్రజల మీద పడుతుందని చెప్పినట్టు చిన్న ఉదాహరణని మీ దృష్టిని తీసుకొస్తాను. ఇది రుజువు చేస్తున్నది. ఇక పూర్తిగా మిగిలినటువంటి 1-2 వాహనాలు ఉన్నటువంటి ఆటోలన్నీ కూడా రోడ్డు మీద లేకుండా వెళ్ళిపోతే వీళ్ళు ఏ రకమైన పద్ధతుల్లో ఛార్జీలు వసూలు చేస్తారని చెప్పినటువంటిది దీనిలో రుజువు అవుతుంది. మొదటి తీసుకొచ్చినటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్లులో చూస్తే కిలోమీటర్కి కనీసం 50 రూపాయల చొప్పున, మినిమం ఛార్జీ 50 రూపాయల చొప్పున కనుక పెట్టగలిగితేనే ఆ వెహికల్ ఆపరేట్ చేయడం సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు.
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో సమాచార రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని ఏయూ రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వరరావు అన్నారు. ఏయూ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం ఆధ్వర్యాన ట్రెండ్ అండ్ ఛాలెంజెస్ ఇన్ LIS ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషన్ అనే అంశంపై ప్లాటినం జూబ్లీ గెస్ట్ హౌస్లో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రానున్న రోజుల్లో సమాచార రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ ప్రొఫెసర్ శశికళ, ఇతర ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Reduction and also unable to recruit the proper personalities in the library as well as in the department. That means we are lack of expertise. So after librarian we have the library assistants. There is no middleman between. I think library, assistant librarian, deputy librarians and all these people are vacant nowadays. Suppose if the librarian went on leave, I think only the senior most library assistant is going to take care of that library. So that is the present state of affairs. To overcome this one, definitely university has to plan it and fill the vacancies. Maybe because of the hurdle of 201 given by the state government after rationalization committee, if we overcome the difficulty in getting back that GO into action, so automatically we can fill the vacancies and at that time we can recruit good people and qualified people to run this Dr. V.S. Krishna library. Not only the library, I think university has the challenge, face this situation and get back to previous glory. Here we have experienced people, Professor Somesh Garu and also Professor Varalakshmi Garu is also here. I think many people who served this institute wonderfully well earlier, I think these people can contribute a lot along with the present staff. మారుమూల గ్రామాల స్కూళ్లకు సైతం స్మార్ట్ క్లాస్ రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్ల నిర్వహణకు అవసరమైన టెక్నాలజీని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు యూస్కై సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ బాలవీర మాచినేని చెప్పారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే పలు నగరాల్లో అన్ని ప్రైవేటు పాఠశాలల్లో విద్యుత్ సంకేతాల ద్వారా బోధనా విధానాన్ని అందించామని తెలిపారు. ఇదే విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అందించాలన్నదే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ తరహా విద్యా విధానాన్ని అందించాలనుకునే ఆసక్తి కలిగిన వివిధ స్కూళ్ల నిర్వాహకులు 7702444575 ఫోన్లో సంప్రదించాలని కోరారు. డిజిటల్ ఎడ్యుకేషన్ కంపెనీ అండి. వి ప్రొవైడ్ డిజిటల్ కంటెంట్ టు ఆల్ ద స్కూల్స్. ఇప్పుడు వరకు గవర్నమెంట్ స్కూల్స్కి ఇస్తున్నాం కంటెంట్. ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ హ్యావ్ దిస్ ఫర్ ఫ్రీ. వీఆర్ టైడ్ అప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ as well as the government of India and several other state governments including Telangana state, Maharashtra, Goa, and we have been providing for the past 1.5 years we've been providing this to all the schools across the state, government schools. మేము రియలైజ్ అయింది ఏంటంటే చాలా ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావు, ఇన్నర్ సిటీ స్కూల్స్, గ్రామీణ స్కూల్స్, రూరల్ స్కూల్స్, సబర్బన్ స్కూల్స్, వీటికి ఇది చాలా కాస్ట్లీ, ఎఫర్ట్ చేయలేరు. అందుకని గవర్నమెంట్ స్కూల్స్కి ఎలాగో ఇస్తున్నాం కదా, ఈ వీళ్ళకి కూడా ఫ్రీగా ఇచ్చేద్దాం అనే ఉద్దేశంతో వీఆర్ కండక్టింగ్ దిస్ ప్రెస్ మీట్ సో దట్ యూ విల్ అనౌన్స్ ఇట్ టు ఆల్ ద స్కూల్స్ టు కమ్ అండ్ టేక్ దిస్ మెటీరియల్ ఫ్రీ, అబ్సల్యూట్లీ నో కాస్ట్. మళ్ళీ దీంట్లో ఏదో హిడెన్ ఎజెండా ఉంది, ఇది కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీబడి కెన్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్. విజువల్స్ వలన పిల్లలకి బాగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఏ కాన్సెప్ట్ అయినా, మ్యాథమెటిక్స్ అవనండి, సైన్స్ అవనండి, సోషల్ అవనండి, లాంగ్వేజెస్ అవనండి, ఏదైనా సరే. ఇందులో క్లాస్ నోట్స్ చూసుకోవచ్చు, వాళ్ళకు వర్క్షీట్స్, లక్షలాది వర్క్షీట్స్ ఉన్నాయి, 70,000 వీడియోస్ ఉన్నాయి, 70,000. ఎవరికి లేదు ఇంత కంటెంట్ ఇండియా, భారతదేశంలో, ప్రాబ్లీ ప్రపంచంలో ఉన్నాయి ఏ కంపెనీ. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది తెలుగు సంవత్సరాది ఉగాది సంబరాలను ఈ నెల 26న వైశాఖి జల ఉద్యానవనంలో నిర్వహిస్తున్నట్లు ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, నగరశాఖ అధ్యక్షుడు పి నారాయణలు తెలిపారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఉగాది సంబరాల్లో భాగంగా పంచాంగ శ్రవణం, ఇతర సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. ఈ నెల 26న అంటే రేపు ఆదివారం జర్నలిస్టుల ఉగాది సంబరాలు నిర్వహించడానికి కమిటీ అంతా కూడా నిర్ణయించడం జరిగింది. ప్రతి ఏడాది కూడా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాలను ఈ ఏడాది కూడా విశాఖ అర్బన్ యూనిట్ అధ్యక్షుడు నారాయణ గారి ఆధ్వర్యంలోనే
అత్యంత వైభవంగా జరగనున్నాయి. వైశాఖి జల ఉద్యానవనంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయాన్నే హిందూ 5 స్టార్ డ్యాన్స్ బృందం, మరి అదేవిధంగా సాంప్రదాయ జానపద నృత్యాలు, ప్రముఖ మెజిషియన్ రవిశంకర్ మెజిషియన్ ఉంటుంది. అలాగే ఆ తర్వాత పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం తదితర కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం విందు భోజనం వరకు కూడా జరిగే ఈ ఉగాది సంబరాల్లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని ఫెడరేషన్ అర్బన్ యూనిట్ కోరుతుంది. మరి ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఇతర ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. గడ్డలు, మురికి కాల్వల్లో చెత్తను వేస్తే సహించేది లేదని జోన్ 4 కమిషనర్ రమణమూర్తి హెచ్చరించారు. 45వ వార్డ్ ఏకేసీ కాలనీలో సహాయ వైద్యాధికారి డాక్టర్ మురళీమోహన్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ గుండా ప్రవహించే గడ్డల్లో హిందూస్థాన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు చెత్త ప్రవహించకుండా గేటు అడ్డం పెట్టడం వల్ల గడ్డ మూసుకుపోయినట్లు చెప్పారు. సంస్థ అధికారులతో మాట్లాడి గేటు తొలగించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈరోజు ఇక్కడ ఏకేసీ కాలనీలో ఉన్న ఈ గడ్డ గురించి ఫిర్యాదులు అందాయండి. దానిపైన మేము పరిశీలించడానికి వచ్చాము. వీళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ అంతకుముందు ఒకసారి ఈ గడ్డకి గ్రిల్స్ వేశారట. అది లాస్ట్ దాంట్లో వాళ్ళు ఐవైసీ వాళ్ళు వేశారు. దాన్ని అది రిమూవ్ చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్లేస్ కాకుండా కొంచెం పైకి వేయడం వలన మొత్తం అంతా చెత్త అంతా కూడా అక్కడ పేరుకుపోయింది. మన ఈ చుట్టుపక్కల ప్రజల తాలూకా కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు వర్షం కానీ పడితే అది ఊళ్ళోకి వస్తుంది సార్ అని చెప్తున్నారు. దాని మీద మేము ఐఓసీ అధికారులతోని మేము మాట్లాడి దానిపైన తగిన చర్య తీసుకుంటాం. ఏకేసీ కాలనీ అనుకుని ఉన్న హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ బ్లాక్ ఆయిల్ టెర్మినల్ దగ్గర ఈ గడ్డ కొంచెం బ్లాక్ అవడం జరిగింది. దానికి వాళ్ళు పెట్టిన గ్రేటింగ్ దగ్గర కొంచెం అయింది. దీన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు ఈ హెచ్పిసిఎల్ వాళ్ళతో మాట్లాడి దాన్ని శుభ్రం చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఇది 1-2 రోజుల్లోనే ఈ కార్యక్రమం చేపడతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం ఈ నెల 30 నుంచి జిల్లాలో అమర్నాథ్ ఆత్మ గౌరవ యాత్ర పేరిట పాదయాత్ర చేపట్టనున్నారు. అందులో భాగంగా ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపేందుకు రూపొందించిన నమూనా రైలు శకటాన్ని బీచ్ రోడ్లో ప్రారంభించారు. అనంతరం అమర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీలు ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి పలు హామీలు గుప్పించి అధికారాన్ని దక్కించుకున్నాయని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను నిలువున మోసగించాయని దుయ్యబట్టారు. ఈ నెల 30వ తారీఖు నుంచి ఆత్మగౌరవ యాత్ర పేరిట ఈ ప్రాంతానికి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కోసం పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే దానికి సంబంధించి ఆత్మగౌరవ యాత్ర రథాన్ని ఈరోజు రైలు శకటాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరొకసారి ఈ ప్రాంత ప్రజల్ని ఏదైతే 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంత ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని నేటికి ప్రకటన చేయట్లేదో, ఈ ప్రాంత ప్రజలు మోసం చేస్తూ ఉన్నారో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత తాలూకు భవిష్యత్తు ఆటలాడుకుంటా ఉన్నారో దాన్ని మరొకసారి గమనించమని కోరుతా ఉన్నాం. అందుకనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుల్ని, విద్యార్థుల్ని, ఈ ప్రాంతంలో వివిధ వర్గాల వారిని అందరినీ కూడా ఇందులో కలిసి రమ్మని చెప్పి కోరుతా ఉన్నాం. పాదయాత్రని విజయవంతం చేయమని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం అవ్వమని చెప్పి మీ ద్వారా మరొకసారి కోరుతా ఉన్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా విడుదలైంది. దీంతో పారిశ్రామిక ప్రాంతంలో సినిమా థియేటర్ల వద్ద రద్దీ నెలకొంది. మెగా ఫ్యామిలీ అభిమానులు, యువత సినిమా హాళ్ల వద్ద టికెట్లకు ఎగబడి తెగ సందడి చేశారు. పవర్ స్టార్ అభిమానులు పవన్ వేషధారణలో కోరమండల్ గేట్ సమీపంలోని
లిఖిత థియేటర్కు చేరుకుని పవర్ స్టార్ కటౌట్కు పూలమాలలు వేసి హడావుడి చేశారు. ఈ సందర్భంగా మెగా అభిమానులు మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా మెగా అభిమానులుగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నట్లు చెప్పారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ కావడం సంతోషంగా ఉందన్నారు. పేరు శివాన. ఇక్కడ సింధ్యాలో గత 20 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్నాం. మేము ఏ మెగా ఫ్యామిలీ అభిమానులుగా ఉన్నాం. మాలో మాకు ద్వేషాలు కానీ ఏమీ లేవు. అందరం కలిసికట్టుగానే చేస్తాం. అది పవన్ కళ్యాణ్ సినిమా అవనే, మెగాస్టార్ సినిమా అవనే, అల్లు అర్జున్ సినిమా అవనే, ఎవరైనా మాకు తన మన భేదాలు ఏమీ లేవు. అందరం కలిసికట్టుగానే చేస్తాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఆయన సినిమాలు ఆపకూడదని చెప్పి మేము చాలా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా మాకు సపోర్ట్ చేసి రాజకీయంలో కూడా మాకు తోడు ఉండాలని ఆశిస్తున్నాం. అలాగే ఈ యొక్క సినిమాకి చాలా మంది కటౌట్లు కట్టి చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ ఈ సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి మన బాస్ సినిమాకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదని చెప్పి డిస్ట్ తీయడం జరిగింది. యావత్ ప్రపంచం మొత్తం విడుదలవుతుంది. ఈ రోజు ఫస్ట్ రోజు మరి ఎంత వస్తుందో జనాలు కూడా 60 కోట్ల పైగా వస్తుందని అంచనాలు వేస్తున్నాము. నెక్స్ట్ జనసేన కూడా మన పాతగా చౌకలో పెద్ద ర్యాలీ చేసాము. అది కూడా మొత్తం చాలా సక్సెస్ అయ్యింది. ఇది పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా అతని దగ్గరికి ఇది కార్యక్రమం జరిగిందని అతను కూడా వెళ్ళింది. ఎన్ని సంవత్సరాలు ఎన్ని విధాలైనా సరే పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే పునాదులో నిలబడి ఉంటాడు. ఆయన ఫ్యాన్స్ ఆయనకి ఎప్పుడు వెనకాల ఉంటాం. చిరంజీవి రామచరణ్ గా, అల్లు అర్జున్ కనుక. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు రాష్ట్రాల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై సుప్రీం విచారణ. అఫిడవిట్ దాఖలుకు జూలై 24 గడువు. జగన్ వింత ప్రవర్తన కలిగిన వ్యక్తి. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కళా వెంకట్రావు వ్యాఖ్య. క్షయ వ్యాధి నివారణకు పటిష్ట చర్యలు. వరల్డ్ టీబీ డే అవగాహన సదస్సులో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. మహిళల రక్షణకు చట్ట సవరణలు అవసరం. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. రైల్వే జోన్తోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యం. ఆత్మ గౌరవ యాత్ర గోడపత్రిక ఆవిష్కరణలో అమర్నాథ్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.